దేవుని పిల్లలారా, నాకు మళ్ళా ఆయుష్కాలాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి నా వందనములు. నేను మీతో చెప్పబోయే అంశము దేవునికి మాట ఇచ్చి నెరవేర్చిన భక్తురాలైన స్త్రీ. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. తర్వాత వారు ఉదయమందు వేగిరమై లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను. హన్నాగారు దేవునికి ఏమని మాట ఇచ్చారు? దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నారు? సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలినైన నాకు కలిగి ఉన్న శ్రమలను చూచి నీ సేవకురాలినైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలినైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షవరపు కత్తి ఎన్నటికీ రానియక వారు బతుకు దినములన్నిటినీ నేను వానిని యెహోవాకు నీకు అప్పగించును అని మొక్కుబడి చేసుకొనెను. హన్నాగారు దేవునికి 3 విషయాలు మొక్కుబడి చేసుకున్నారండి. 1, మగబిడ్డే కావాలి అన్నారు. 2, తల మీద క్షవరపు కత్తి పెట్టనన్నారు, ఎన్నటికి పెట్టనన్నారు. 3, ఆ బిడ్డను యెహోవా అయిన మీకే సమర్పిస్తానన్నారు. ఈ 3 మాటలను దేవుడు జ్ఞాపకం పెట్టుకున్నారండి. ఇలాంటి మొక్కుబడి చరిత్రలో ఏ భక్తురాలు దేవునికి మొక్కుబడి చేసుకోలేదండి. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నారండి. 20వ వచనం. గనుక అన్న గర్భమును ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిని అని వానికి సమూయేలు అని పేరు పెట్టాను. దేవునికి ఒక మాట ఇస్తే అది మనం నెరవేర్చామా లేదా అని ఎదురు చూస్తారనండి. మనము కూడా దేవుడు మనకిచ్చిన జీవిత కాలంలో దేవుడు ఇష్టపడేటట్టులుగా చేసుకోవాలనండి. సమూయేలు గారు తాను బ్రతుకు దినములు అన్నిటినా తల క్షవరము చేయించుకోలేదండి. యెహోవాకు తన తల్లి మొక్కుకున్నారు కదండి. మరి మీరు మీ పిల్లల్ని దేవునికి ఇస్తారా? ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ నా వందనములు.